డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, స్త్రీలలో కామకేంద్రాలు అంటే ఏంటి, వాటికి ప్రేరణ ఎలా కలిగించాలి అంటూ అడుగుతున్నారు. కామకేంద్రాలు స్త్రీలే కానీ పురుషులు అందరిలో ఉంటాయండి. కామకేంద్రాలు ఒళ్ళంతా ఉంటాయండి. స్త్రీలలో ఎక్కువ ఉంటాయి. వాటిని ముట్టుకుంటే చాలా తగ్గ స్త్రీ స్పందిస్తుంది కామపరంగా. కామకేంద్రాలు అంటే ఇప్పుడు మా శరీరంలో ఎలా అయితే ఒక శరీరం ఉందనుకోండి, రకరకాల రిసెప్టర్స్ ఉంటాయి నరువు సంబంధించి. ఒకటేమో వేడిని తెలుసుకుంటాయి, ఒకటో చల్లదనం తెలుసుకుంటాయి, ఒకటి నొప్పిని తెలియజేస్తాయి, ఒకటి టచ్ని తెలియజేస్తాయి. ఈ రకంగా రకరకాలంటి నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి రకరకాలుగా. ఆ రకంగానే కామపరంగా కూడా తెలిసేంటి నర్వ్ ఎండింగ్స్ వేరుగా ఉంటాయి. మరి ఏది వేడి జారి తెలుస్తుంది, చల్లదనం తేడింది, నొప్పి అని ఎలా చెప్పాము. ఆ రంగానే ఈ సెక్స్ పరంగా కూడా ఉంటాయి నరాలు. ఇవి స్త్రీల్లో ఎక్కువగా ఉంటాయి, శరీరం అంతా ఉంటాయి. ఆ ఉండడం వల్ల మూడ్ కలిగించి సెక్స్ పరంగా మనసులో కోరిక కలిగినప్పుడు ఈ కామకేంద్రాలని అటెన్షన్లోకి వస్తాయి. మామూలుప్పుడు ఏముండదండి, మామూలు డల్గా ఉంటాయి, స్లీపీగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనసులో ఆ రకమైన సెక్స్ ప్రేరణ కలుగుతుందో ఇవన్నీ యాక్టివేజ్ అవుతాయి. ముందు కావాల్సిన ఏంటి, మనసులో ఆ కామపరమైన ఆలోచన కావాలి, రొమాంటిక్ ఫీలింగ్ కావాలి, ఆ రొమాంటిక్ థాట్ కావాలి. ఆ థాట్ ఉన్నప్పుడు దాంతో ఆటోమేటిక్గా ఈ శరీరం అంతా ఉన్న కామనాళ్ళన్నీ కూడాను చక్కగా స్పందిస్తాయి, అటెన్షన్లోకి వస్తాయి. రాగానే ఎవరైనా టచ్ చేస్తే ఒక అమ్మాయి మంచి మూడ్లోకి ఇచ్చింది, వచ్చి ఒక అబ్బాయి ఇలా అన్నాడు అనుకోండి, అమ్మాయి ఒళ్ళు జల్లు ఉంటుంది. ఎక్కడ లేని ఒక మధురమైన అనుభూతి, తీవ్ర అనుభూతి కలుగుతుంది. కారణం ఏంటి, ఈ కామనాళ్ళన్నీ కూడా అటెన్షన్లోకి వచ్చాయి. శరీరం అంతా ఉంటాయి, స్త్రీ శరీరం అంతా కామనాళ్ళు ఎక్కువ ఉంటాయి, మగవాడి కంటే ఎక్కువ ఉండేది శరీరాన్ని. ఆ టచ్ చేసినప్పుడు, ఆ మూడు వచ్చినప్పుడు, శరీరం అంతా దానికి తగ్గట్టు సమాహితం అయినప్పుడు మాత్రం చక్కని అనుభూతి కలుగుతుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.